Hello everyone, I am Dr. Sridhar Reddy, consultant general and laparoscopic surgeon for Srikara Hospital, Sattapur branch. ఇవాళ నేను మీకు జనరల్గా జరిగే అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం గాల్ స్టోన్స్ గురించి. రెగ్యులర్గా అందరూ వింటూ ఉంటారు గాల్ స్టోన్స్ గురించి. ఈ మధ్య ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల చాలా ఫ్రీక్వెంట్గా చాలామందికి గాల్ స్టోన్స్ ఉన్న విషయం తెలుస్తుంది. అండ్ మీ అందరి మధ్యలో ఇదంతా రెగ్యులర్ డిస్కషన్ లాగానే ఉంటుంది. ముందుగా గాల్ స్టోన్స్ అంటే ఏంటి? గాల్ స్టోన్స్ అనగా తెలుగులో మనము చేదుబుడ్డలో రాళ్ళు, మేరాళ్ళు అని అంటాము. అది లివర్ కింద భాగంలో ఉంటుంది. యూజువల్గా దీంట్లో మనకి లివర్ నుంచి డైజెషన్ జరగడానికి కావాల్సిన బైల్ లివర్ నుంచి డగ్స్ ద్వారా పేగులోకి వెళ్తుంది. అదే అక్కడే గాల్ బ్లాడర్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం తిన్నప్పుడు ఆ గాల్ బ్లాడర్లోంచి ఈ జ్యూస్ కనుక బయటికి వెళ్ళి డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో రాళ్ళు ఫామ్ అవ్వడం అనేది గాల్ స్టోన్స్ అంటారు. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? మొదటి కారణం డైట్. అందరికీ తెలిసినట్టే డైట్. ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల యూజువల్గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా వేరే కారణాలు యూజువల్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొద్దిగా ఉంటుంది, బట్ వెరీ లెస్. అండ్ ఇంకా ఫాస్టింగ్ ఉండే వాళ్ళు చాలామంది, వాళ్ళలో ఎక్కువ అవకాశం ఉంటుంది గాల్ స్టోన్స్ డెవలప్ అవ్వడం. ఎందుకు అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వదు. సో అక్కడే సెటిల్ అయిపోయి ఆ జ్యూసు మనకి సెడిమెంట్స్ లాగా ఫామ్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ఇవి కాకుండా రకరకాల కారణాలు, కొన్ని మందుల వల్ల కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ డిస్మోటిలిటీ అంటాము, దాని ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా, వేరే కారణాల వల్ల మజిల్స్ దాని కాంట్రాక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు, రేర్ కాజెస్ ఉంటాయి. తర్వాత పాయింట్కి వస్తే నెక్స్ట్ దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఓకే, మెజారిటీ టైమ్స్ 70-80% ఆఫ్ టైమ్స్ గాల్ స్టోన్స్ ఏ సిమ్టమ్స్ క్రియేట్ చేయవు. వాటిని ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాము. ఇవి మనకు ఏదో ప్రాబ్లం కోసము స్క్రీనింగ్ చేసినప్పుడు కానీ, టెస్టులు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు కానీ బయటపడతాయి. అలాంటి కండిషన్లో యూజువల్గా వాటిని ఏసిమ్టమాటిక్ అంటాము, బికాజ్ ఎప్పుడు అవి మనకి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సిమ్టమ్స్ వస్తే ఎలా ఉంటాయి? యూజువల్గా సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్ ఎప్పుడు పొట్ట పై భాగంలో, అది కూడా రైట్ సైడ్ డొక్కలో నొప్పి చెప్తారు, పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది పెయిన్ కూడా పిసికినట్టు చాలా తీవ్రంగా సడన్గా స్టార్ట్ అవుతుంది. అండ్ అది యూజువల్గా కొన్ని గంటల వరకు ఉంటుంది. దీంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ అవ్వడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ వన్స్ ఒకసారి ఇది వచ్చినప్పుడు ఏదన్నా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే యూజువల్గా తగ్గిపోతుంది. దాన్ని బిలియరీ కొలిక్ అంటాము. ఇది ఒక ప్రెజెంటేషన్. ఇంకొక రకమైన ప్రెజెంటేషన్ ఏంటి అంటే, పేషెంట్ పెయిన్తో పాటు ఫీవర్తో కూడా వస్తారు. ఫీవర్ ఉంటుంది, ఒక్కొక్కసారి జాండీస్తో కూడా ప్రజెంట్ అవుతారు. ఇవన్నీ గాల్ స్టోన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. ఓన్లీ పెయిన్ ఉంటే ఏంటి అంటే, ఇట్స్ ఓన్లీ స్టోన్ అక్కడ మూవ్ అవ్వడం వల్ల, ఇరుక్కుపోవడం వల్ల పెయిన్ వస్తుంది. బట్ ఒక్కసారి స్టోన్ అక్కడ బయటికి సిస్టిక్ డక్ట్ అంటాం, గాల్ బ్లాడర్ నుంచి బయటికి వచ్చేది, అక్కడ ఇరుక్కుపోయినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి గాల్ బ్లాడర్కి వాప్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్ తీవ్రతగా ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటే, అది ఇంకా పస్ ఫామ్ అవ్వడం కానీ, గ్యాంగ్రీన్ అవ్వడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తే పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది అండ్ ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది. పేషెంట్ కూడా కొంచెం సిక్గానే ఉంటారు. దీన్ని కోలిసిస్టైటిస్ అంటాం. ద అదర్ కాంప్లికేషన్స్, ఇంకా ప్రజెంటేషన్స్ ఏంటంటే, ఎప్పుడన్నా ఒక్కొక్కసారి స్టోన్ స్లిప్ అయిపోతుంది. మన కిడ్నీలో స్లిప్ అయినట్టే ఇందులో కూడా స్లిప్ అయ్యి ఆ బయలు పోయే ద్వారాన్ని మొత్తం అడ్డుకుంది అంటే ప్యాంక్రెటైటిస్ రావడము, లేదు అంటే జాండీస్ తీవ్రంగా పెరిగిపోవడము, దానివల్ల మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ జరగవచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ అండ్ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్. దీన్ని మనము ఎలా డయాగ్నోస్ చేయగలము, ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైనా పేషెంట్ ఇలాగే నొప్పి, పొట్ట పై భాగంలో నొప్పి కానీ, అది అప్పుడప్పుడు వెనక్కి వీపులోకి వెళ్ళడం కానీ, పెయిన్ ఫ్రీక్వెంట్గా రావడము పోవడము, కొన్ని రోజుల గ్యాప్లోనే వస్తూ ఉంటే, మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఒకటి అల్ట్రాసౌండ్ చేయించుకుంటాం. అల్ట్రాసౌండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ టు డిటెక్ట్ మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపెట్టడానికి. అందులో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అందాదా, స్టోన్ సైజెస్ ఎలా ఉన్నాయి,
ఇంకా గాల్ బ్లాడర్లో వాప్ ఏమన్నా ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే కాంప్లికేషన్స్ రిలేటెడ్ ఏదన్నా స్టోన్ కింద అడ్డుపడిందా, ఇవన్నీ మనకి అందులో తెలుస్తుంది. దీని ఫైండింగ్స్ని బేస్ చేసుకొని ఇంకా ఏదన్నా డౌట్స్ ఇంకా ఎక్కువగా ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే దెన్ ఫర్దర్ కాంప్లికేషన్స్ కోసం ఎంఆర్సిపి కానీ సిటీ స్కాన్ కానీ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్ అనుకుంటే ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు బ్లడ్ పిక్చర్ చూసుకుంటే కనుక టీఎల్సీ కౌంట్ పెరిగి ఉంటుంది. ఇంకొకటి స్టోన్ అడ్డుపడ్డప్పుడు జాండీస్ వస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. దాంట్లో బిలిరుబిన్ ఇవన్నీ ఎలివేట్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఇండికేషన్స్ ఫర్ జాండీస్. అప్పుడు మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కూడా మారిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద టెస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనము ఈ ప్రాబ్లం గురించి డయాగ్నోస్ చేయడానికి. ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేస్తే యూజువల్గా అంతకుముందు చెప్పినట్టు మెజారిటీ టైమ్స్ ఏసిమ్టమాటిక్ ఉన్నప్పుడు ఏంటి అంటే పేషెంట్కి అవగాహన ఇవ్వాలి. స్టోన్స్ ఉన్నాయి బట్ ఎనీ టైం ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఏ సిమ్టమ్స్ అయితే చెప్పామో అవి కనుక వస్తే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఇంటర్వెన్షన్ చేయించుకోవడం, అలాంటి జాగ్రత్తలు. ఇంకొకటి ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినకుండా ఉండాలి, డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయాలి, వీలైనంత వరకు పికిల్స్ అవాయిడ్ చేయాలి, హెల్దీ డైట్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఫైబర్ డైట్ తీసుకుంటూ అండ్ రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటూ ఉంటే యూ కెన్ మళ్ళీ అవి సిమ్టమ్స్ అవ్వకుండా చూసుకోవచ్చు. బట్ వన్స్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఒకటే, గాల్ బ్లాడర్కి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. బట్ సర్జరీ ఎప్పుడు చేస్తాము అనేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ క్లినికల్ కండిషన్ ఎలా ఉంది, అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఎలాగా ఉన్నాయి అండ్ పేషెంట్ కండిషన్ అన్నీ దృష్టిలో పెట్టుకొని, ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. సింపుల్గా ఓన్లీ గాల్ స్టోన్స్ ఉన్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే డైరెక్ట్గా ఇమీడియట్గానే సర్జరీకి వెళ్ళిపోవచ్చు. ఇంకొక ఆప్షన్ పేషెంట్ కండిషన్ బాగాలేదు, కొంచెం సిక్గా ఉన్నారు బట్ అదర్ కాంప్లికేషన్ అనుకుంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అప్పుడు మనం కొన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టేసేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 6 weeks తర్వాత అయినా ఇంటర్వెల్ ఈలోపు ఆ ఇన్ఫెక్షన్ కానీ ఏదైతే అంతా సెటిల్ అయిపోతుంది. అప్పుడు 6 weeks తర్వాత మళ్ళీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇంటర్వెల్ కొలిసిస్టెక్టమీ అంటాం. అండ్ ఓన్లీ వెంటనే సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేసేదాన్ని ఇండెక్స్ కొలిసిస్టెక్టమీ అంటాం. ఇప్పుడు ఇది సర్జరీ. సో సర్జరీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంతకుముందు లాగా ఓపెన్ సర్జరీ అనే ఆప్షన్ అసలు కన్సిడరేషన్ లేదు. ఓన్లీ వెరీ వెరీ మినిమల్ కేసెస్లోనే ఓపెన్ సర్జరీ అడ్వైస్ చేస్తారు. అది కూడా అదర్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ వచ్చేసాయి. లాప్రోస్కోపిక్ టెక్నిక్ అంటే మనం కట్ చేయడం కానీ అవన్నీ ఏమీ ఉండవు. పొట్ట మీద చిన్నగా మూడు కానీ 4 హోల్స్ లెస్ దెన్ 1 centimeter హోల్స్ పెట్టేసేసి లాప్రోస్కోప్ కెమెరా ద్వారా మనం ఆ గాల్ బ్లాడర్ని తీసేసి అదే హోల్ ద్వారానే గాల్ బ్లాడర్ కూడా బయటికి తీసేసేస్తాం. ఇది మినిమల్. దీంట్లో కట్ చేయడం ఉండదు కాబట్టి పేషెంట్కి పెయిన్ ఎక్కువగా ఉండదు, రికవరీ ఎర్లీగా ఉంటుంది, 1 or 2 daysలోనే. ఇవాళ చేస్తే యూజువల్గా హై రిస్క్ లేని కేసులు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా కేసెస్ ఉన్న వాళ్ళని మార్నింగ్ చేసిన తర్వాత వీలైతే లేట్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేయచ్చు, లేదంటే నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయొచ్చు. అండ్ తర్వాత సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డేనే ఆర్ బై ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ డైట్ ఫుడ్ తినడము అవన్నీ కూడా అడ్వైస్ చేయొచ్చు. హీ కెన్ వాక్ అన్నీ. అండ్ 2-3 days తర్వాత తన నార్మల్ జాబ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా హీ కెన్ గో. ఇవన్నీ లాప్రోస్కోపిక్ యొక్క బెనిఫిట్స్. ఓన్లీ కొన్ని డిఫికల్ట్ కండిషన్స్లో ఎప్పుడైతే లాప్రోస్కోపీ ఫీజిబుల్ అవ్వదో అప్పుడు ఓపెన్ సర్జరీ అనేది మనం అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ దీని తర్వాత సర్జరీ తర్వాత ఏమన్నా రిస్క్లు ఉంటాయా, ఏదన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే యూజువల్గా లాప్రోస్కోపీ ఇస్ ద సేఫెస్ట్ టెక్నిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎంత మినిమల్గా అవుతుందంటే యూజువల్లీ టేక్స్ 30 to 45 minutes మెజారిటీ ఆఫ్ టైమ్స్. ఈ డ్యూరేషన్లోనే సర్జరీ అయిపోతుంది. అనస్థీషియా ఎఫెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి జనాలు అనుకునేది ఏంటి అంటే ప్రజలు అందరూ ఈ గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత అరుగుదలలో ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికీ. మామూలుగా ఈ గాల్ బ్లాడర్లోంచి ఆ బైల్ జ్యూస్ అనేది ఉంటుంది, బట్ లివర్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో మెజారిటీ 90% వరకు జ్యూస్ డైరెక్ట్గా లివర్ నుంచి పేగుల్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఓన్లీ సమ్ 10 to 15% గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో అది తీసేసినంత మాత్రాన అరగడంలో ఏ ఇబ్బంది ఉండదు. ఏదైతే లివర్ నుంచి ముందు నుంచి డైజెషన్ జ్యూసెస్ అవన్నీ సప్లై అవుతున్నాయి అవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ డైజెషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇట్ ఈస్ ఎ సేఫ్ సర్జరీ అండ్ అందరూ స్టోన్స్ ఉన్నవాళ్ళు, సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా
చేయించేసేసుకోవాల్సింది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.